ఈరోజు జరగబోయే రెండో మ్యాచ్లో లక్నో సూపర్ జయాంట్స్, గుజరాత్ టైటన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ ఇరు జట్లు చెరో 2 మ్యాచ్లు గెలిచి మంచి పొజిషన్లోనే ఉన్నాయి. కాకపోతే గుజరాత్ టైటన్స్ జట్టు గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై అనూహ్య రీతిలో ఓడిపోయింది. విన్ అవుతారు అని అనుకున్న మ్యాచ్లో ఓడిపోవడం అంటే జీర్ణించుకోవడం కష్టమే. ఇక అలాంటి పరీక్షను ఎదుర్కొని తర్వాత పరీక్షకు సిద్ధమయ్యి తమ సత్తా చాటాలని ఎంతకాలం ఎదురు చూస్తున్నారు. గుజరాత్ టైటన్స్ ప్లేయర్లు మంచి ఫామ్లో ఉన్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ గత మ్యాచ్లో పంజాబ్పై అద్భుతంగా రాణించారు. సాయి సుదర్శన్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక వారి బౌలర్లలో మోహిత్ శర్మ డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా అవతరించారు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్లు అవసరమైన సమయాల్లో వికెట్లు తీసి వారి రోల్ను వారు సక్రమంగా నిర్వహిస్తున్నారు. లక్నో జట్టు కూడా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నారు. కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, క్వింటన్ డికాక్ వారి రోల్స్లో ఇముడుకొని మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక వారి జట్టులో ప్రత్యేకంగా ఒకరి గురించి మాట్లాడుకోవాలి. 21 ఏళ్ల యువ సంచలనం మయాంక్ యాదవ్ ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్లో ది బెస్ట్ ఫైండ్ అని ఎవరు అంటే సందేహం లేకుండా ప్రతి ఒక్కరూ మయాంక్ యాదవ్ అనే అంటారు. మయాంక్ యాదవ్ బ్యాటర్ల పాలిట ఎంపాసంలా తయారయ్యాడు. అద్భుతమైన పేస్ అటాక్తో దాదాపు 155 కిలోమీటర్ల స్పీడ్తో బంతులను విసురుతూ బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్ 2 మ్యాచ్లు ఆడిన అతను 6 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈరోజు మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ బ్యాటర్లకు ఒక పెద్ద సవాల్లా ఉండబోతున్నాడు మయాంక్ యాదవ్. ఇక ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 4 సార్లు తలపడగా ఆ 4 మ్యాచ్లలోనూ గుజరాత్ టైటన్సే విజయం సాధించింది. లక్నో సూపర్ జయాంట్స్ జట్టుకు గుజరాత్ టైటన్స్పై తమ లక్ను సవాల్ చేసే టైం వచ్చేసింది. ఈ మ్యాచ్లు ఎలా గెలిచి గుజరాత్పై తమ ఖాతాను తెరవాలని లక్నో జట్టు, లక్నోపై తమ ఆధిపత్యం కొనసాగించాలని గుజరాత్ జట్టు పోరుకు సంసిద్ధమవుతున్నారు. ఇక తుది జట్టుల కూర్పు విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ జట్టు గత మ్యాచ్లో పంజాబ్పై నిగిల్ కారణంగా దూరమైన డేవిడ్ మిల్లర్ ఈ మ్యాచ్లో తిరిగి జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఇక లక్నో విషయానికి వస్తే హ్యామ్స్ట్రింగ్ మరియు బ్యాక్ ఇంజురీ కారణంగా పంజాబ్ మ్యాచ్ మధ్యలో వెళ్ళిపోయిన మోషీన్ ఖాన్ తిరిగి కోలుకోవడానికి ఇంకా సమయం కావాల్సి ఉంది. ఇక ఈరోజు మ్యాచ్లో గెలుపు ఎవరిని వరిస్తుంది అని మీరు అనుకుంటున్నారు? కమెంట్స్లో మెన్షన్ చేయండి.